భూభారతి చట్టంతో జమాబందీ పేర దుకాణం తెరిచారని ఆరోపించిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 4 గోడల మధ్య ధరణి తేవడం కరెక్టా, జమాబందీ చేయడం కరెక్టా అని ప్రశ్నించారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి జమాబందీ నిర్వహిస్తే తప్పేముందని నిలదీశారు. మల్లయ్య జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహాని అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహాని అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డులో కానీ రాకుండా మొత్తం మాన్యువల్ పహాని చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న పట్వారీ కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళీ అదొక దుకాణం. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల నష్టం జరుగుతున్నారు. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష?